బీజేపీకి ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం లేదని భావించుతా ఉన్నారా? ఖచ్చితంగా. నిన్న ఎలక్షన్స్ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయో అప్పుడు భావించారా అవసరం ఉందని? రేపు అవసరం పడితే భవిష్యత్తులో కూడా ఉపయోగపడుద్ది అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఉండేది. హ్మ్. అంటే ఏదో రకంగానైనా కానీ కాంగ్రెస్ యొక్క ఉనికిని ప్రశ్నించాలి, కాంగ్రెస్ను డెవలప్ కాకుండా చేయాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా ఒక రకంగా కాంగ్రెసే ముప్పేట కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అవినీతిని ప్రశ్నిస్తుంది కాబట్టి కాంగ్రెస్ని మీద సహజంగా బీజేపీకి ఎవర్షన్ ఉంటుంది కాబట్టి శత్రువు మిత్రుడు అన్నట్టుగా కొంత కేసీఆర్ పట్ల వాళ్ళు సాఫ్ట్ లైన్ తీసుకున్నారు. సో అది ఇప్పుడు అవసరం లేదనేటువంటి భావన వాళ్ళకు వచ్చేసింది. లెట్ హిమ్ డిఫెండ్ హిమ్సెల్ఫ్, వై షుడ్ వీ సపోర్ట్, ఇన్స్టెడ్ వీ విల్ గ్రో అవర్ సెల్స్, మేమే ఒక పరిపాలన దిశగా ప్రయాణించాలన్న ఆలోచనతో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పట్ల కొంత. భారతదేశానికి గాంధీ గారు జాతిపిత గాంధీ గారు ఎలానో తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఒక జాతిపిత అని చెప్పేసి అని వారిని అభిమానించే వ్యక్తులు చాలా మంది చెప్పుకొచ్చా ఉంటారు. వారి కూతురు తిహార్ జైలుకి పంపించడాన్ని ఉదాంతం పైన మీరు మీ ఇష్టం వచ్చిన పరిభాష వాడుకోండి, పదజాలం వాడుకోండి, ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు మీకున్నాయి. కానీ నేను గాంధీజీతో అంబేద్కర్తో నేను కాదు, ఇట్లాంటి చాలా మంది అవకాశవాదులు, తర్వాత ఈ వంది మాగదులు రకరకాలుగా మాట్లాడతారు. గాంధీజీ అంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఇంకేదో అంటారు. ఇవన్నీ చెత్త డిస్క్రిప్షన్స్. వాళ్ళల్లో ఉన్న 1% నీతి నిజాయితీలు కూడా ఇతనిలో లేవు. కాబట్టి కేసీఆర్ని జాతిపిత అనడాన్ని నేనైతే వ్యతిరేకిస్తాను. ఈ కేసీఆర్ అరెస్ట్ కారణం చేత తెలంగాణ ఏదైతే రాష్ట్రం యొక్క పరువు పోయిందని చెప్పేసినటువంటి మీ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉందో, మహిళ ఇట్లాంటి దాంట్లో కేసులు ఉండడం అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి అదైతే సరే, అది ఈవెన్ వాళ్ళ పార్టీలో కూడా ఉంది. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా ఉన్న చాలామంది మహిళా నేతలు, చాలామంది యువకులు, చాలామంది కంటెంపరీస్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా. రాదర్ వి ఇంటరాక్ట్ ఆల్మోస్ట్ ఆన్ ఏ డే టు డే బేసిస్. ఒక్కోసారి ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తాం, లేకపోతే ఇంకేదన్నా ఎక్కడ ఉన్నాయి వేరే రకంగా మేము మాసెస్తో కమ్యూనికేట్ అయినప్పుడు అది వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, చేసి మాకు కంగ్రాచులేషన్ చెప్తారు, అన్న మీరు చెప్పింది కరెక్ట్ అన్న అంటారు. అట్లా ప్రజల నుంచి అయితే ఆమోదం ఉంది. అది మరి ఇప్పుడు అప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఎవరికి? కవిత గారు. ఇక చూడాలి మరి. ఇప్పుడు రేపు మండే నాడు కేజ్రీవాల్ హియరింగ్స్ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది? కేజ్రీవాల్ కనుక లీనియంట్ యాటిట్యూడ్తో, ఆయన సర్వింగ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఈయన ఎటు పారిపోడు, నో ఫ్లైట్ రిస్క్, నార్ దేర్ ఈజ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ టు ది ఇన్వెస్టిగేషన్ అని అనుకుంటే కోర్ట్ మే గ్రాంట్ బెయిల్. సో ప్యారిటీ అనే గ్రౌండ్లో ఒకే నేరంలో ఉన్న ఈక్వలెంట్ వ్యక్తులకు ఒకే రకమైన న్యాయం ఇవ్వాలి కాబట్టి ఆ యాంగిల్లో చూసినప్పుడు కొంత అడ్వాంటేజ్ ఉంటుందని నా అభిప్రాయం. సో కేజ్రీవాల్కి ఒకవేళ బెయిల్ దొరికితే వీరికి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఛాన్సెస్ కొంత మెరుగైతాయి. ఖచ్చితంగా ఈయనకు ఆమెకు పోలిక ఉందని నేను అనట్లేదు. కాకపోతే ఎట్ ది ప్రీ ట్రయల్ స్టేజ్ లోపల, ఎట్ దిస్ జంక్చర్ వై షుడ్ సంబడి బీ ఇన్ బిహైండ్ ది బార్స్ అని. నేరం నిర్ధారణ అయిన తర్వాత శిక్ష వేయడం వేరు, నేరం చేశాడు అనేటువంటి అనుమానంతో వ్యక్తిని శిక్షించడం వేరు. ఈ రెండింటిని సపరేట్గా చూడాల్సి ఉంటుంది. ఆ యాంగిల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లోపల కేజ్రీవాల్కు బెయిల్ వస్తే ఇట్ విల్ మేక్ ది పాత్ ఈజీ ఫర్ హర్ ఆల్సో. సార్, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులని అంటే పదవిలో ఉండగా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం చాలామంది చూసాం. ముఖ్యమంత్రి గారిని కేజ్రీవాల్దే మొదటిసారి ఫస్ట్ టైం. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ ఆయా ముఖ్యమంత్రుల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు శాసనసభలను డిజాల్వ్ చేసేది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేది. అట్లా అవినీతిని కట్టడి చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇట్లాంటి పరిస్థితి లేదు. లాలూ ప్రసాద్ గారి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు సార్, లేకపోతే? ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేశారు. ఆయనకు అట్లాంటి సమస్యలు వస్తున్నప్పుడు ఆయన భార్య రాబ్రీదేవికి అధికారాన్ని అప్పగించేసి ఆయన వెళ్ళిపోయాడు. కేజ్రీవాల్ అట్లా కాకుండా మొండి ఘటన లాగున్నాడు. నథింగ్ బస్తీ మీద సవాల్, చూసుకుంటామంటే చూసుకుంటామని. అది కూడా ఒక రకంగా మోడీకి అది సమస్య. ఇండియా కూడా మీ పరిస్థితి రేపు ఎలా ఉండబోతుంది అంటారు సార్? అంటే ఇంకా వాళ్ళ పార్టీ టికెట్లు అవి ఇచ్చేసిన తర్వాత ఒకటి మాత్రం ఉంది, ఇండియా కూటమని కాదు కానీ సమ్ ఆల్టర్నేటివ్ ఐడియాలజీ టు బీఆర్ఎస్ మన బీజేపీ కనుక వస్తే ప్రజలు ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారు. జనరల్గా ప్రజలు ఈ బీజేపీ ప్రభుత్వం అనేది గిమిక్స్ చేస్తుంది, ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టే పాలన చేస్తుంది తప్ప కేంద్రంలో రాష్ట్రాలకు ఏ రకమైన ప్రతిపత్తి ఇవ్వట్లేదు, రాష్ట్రాల పట్ల ఏ రకమైన సానుభూతి చూపట్లేదు అనే భావన మాత్రం ఉంది. సో ఇది రేపు ఇండియా కూడా మీకు బలం అని చెప్పేసి భావిస్తారా? ఒక రకంగా అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే, అంటే సర్వింగ్ చీఫ్ మినిస్టర్ చేసిన తప్పులను ప్రజలు బాగా జ్ఞప్తికి ఉంచుకొని అయ్యా అట్లా చేసిండు మరి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే ప్రశ్నలు వేసే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇష్యూ. సరే, రాహుల్ గాంధీ గారేమో మోదీ గారిని విమర్శిస్తే బీజేపీ ఈ విధంగా ఉందని చెప్పేసి అని, పరిపాలన సరిగా లేదని చెప్పేసి అని, లేకపోతే ఎవరైతే బిజినెస్ మ్యాన్లకు దోచిపెడుతున్నారని చెప్పేసి, ఏ, రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఇదైతే గుజరాత్ మోడల్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి అంటా ఉన్నారు, బడే బాయ్ అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి అని. మీరు చేసే ఈ విమర్శకి రేవంత్ రెడ్డి గారు ద వైర్ అనేటువంటి ఒక న్యూస్ మ్యాగజైన్కి, అంటే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను అన్నదాన్ని సరైన కోణంలో చూడట్లేదు, నేను అన్న మాట ఇది అని చెప్పి హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్. బట్ ఇన్ ఎ వే ఈవెన్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఆల్సో ఫార్ ఇన్అడిక్వేట్. అది సరైన ఎక్స్ప్లెనేషన్ కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రికి అంటే కొద్దిగా అంటే ససే నేను అవసరానికంటే మించిన మాట్లాడతాడేమో అన్న అభిప్రాయం ఉంది. మొత్తానికి ఏదో రకంగా హీ వాంటెడ్ టు కట్ ఎ డిఫరెంట్ పోస్టర్ ఆల్ టుగెదర్. తను ఇంకో అందరు రాష్ట్ర ముఖ్యమంత్రుల కంటే కాకుండా నన్ను వేరేలాగా చూడాలి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ యంగ్, డైనమిక్, ఎనర్జెటిక్ అండ్ హీఈస్ ఆల్సో సింపథెటిక్ టువర్డ్స్ అస్ అని అనుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు అది అడ్రసింగ్ ది గ్యాదర్. అత్యుత్సాహంతో మాట్లాడినారంటారా? ఇక దాన్ని అంత పెద్ద పదాలను నేను వాడను కానీ. ఇక చివరగా ఈ ఫోన్ ట్రాపింగ్ ఏదైతే ఉదాంతం ఉందో దీనిపైన మీరు ఒక అడ్వకేటు, అసలు ఇది రాజ్యాంగం ఏం చెప్తుంది ఫోన్ ట్యాపింగ్ చేసే చర్యలు ఇట్లా అధికారులు మాత్రమే తప్పిదమని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్స్ ఏ నేకెడ్ వయలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. ఈ రైట్ టు ప్రైవసీకి టోటల్గా వ్యతిరేకం. సో దీన్ని ఎవరు హర్షించారు. ఇది ఒక రకంగా చాలా హీనమైన, ఏహ్యమైనటువంటి ఒక పద్ధతి అన్నమాట ఫోన్ ట్యాపింగ్ అనేది. ముఖ్యంగా ఇందులో కొందరు హీరోయిన్లు లేకపోతే మంత్రుల జీవితాలు అందరినీ ఒక్కళ్ళనే ఉంది, ఒక వర్గం అనే ఉంది. వాళ్ళు ఎవరి వల్ల తమ పార్టీ ప్రభుత్వానికి ప్రమాదం ఉంటుంది అనుకున్నారో, లేదా రేపటి రోజున ప్రజాభిప్రాయాన్ని దెబ్బతీస్తారని అనుకున్నారు, వాళ్ళందరి మీద నిఘా పెట్టడము, ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తున్నారు. చాలా ఏహ్యమైన చర్యలు ఎలా ఉంటాయి సరే కాన్స్టిట్యూషన్ ప్రకారం చూడాలి. ఇప్పుడు ఇంకా వీళ్ళ రోలే బయటికి రాలేదు కదా, ఇట్ ఇస్ టూ ప్రిమాచ్యూర్ టు కామెంట్. వాళ్ళ రోల్లను బట్టి వాళ్ళ మీద యాక్షన్ అనేది ఆధారం. కేటీఆర్ గారు ఎంట్రుగా ఏం పెక్కుంటావు పిక్కు అని చెప్పేసి సరే, మేకపోతే గాంభీర్యంగా ఆయన మాట్లాడాలి. ఆయన అంతకంటే మాకేం సంబంధం, ఎవరో ఒకరిద్దరు అధికారులు చేసినటువంటి తప్పిదాలకు అని చెప్పేసి. అబ్సల్యూట్లీ ఇట్ వాజ్ ఎ స్టేట్ లెవెల్ కన్స్పిరసీ టు ట్యాప్ ది ఫోన్స్ ఆఫ్ ఆల్ ది పొలిటికల్ అడ్వర్సరీస్. అది కేసీఆర్ ఇక సరే, అఫ్ కోర్స్ ఇట్ షోస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ అతను ఏంటంటే కొద్దిగా తన మాటల యొక్క స్పీడ్కి వడివడిగా తన ఆంగ్లం మాట్లాడితే ప్రజలు అదంతా నమ్ముతారు, అదే వాస్తవం అనుకుంటారంటే ఒక భ్రమా ప్రపంచంలో ఉంటాడు. ఆయన ఆంగ్లాన్ని ఎవరు ఇష్టపడట్లేదు అనే సంగతి ఆయనకు తెలియట్లేదు. సో అది ఆయనకే సరిపడింది. సార్ మీరేం భావిస్తూ ఉన్నారు, ఒక ఇద్దరు అధికారులే ఐపీఎస్ అధికారులే చేసినటువంటి తప్పుగా చూస్తారా? కాదు ఎర్రబెల్లి దయాకర్ గారు ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ఒక పద్ధతి ప్రకారంగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. ఇంటర్నల్గా కూడా తెలుసు నాకు. అంతేగాని అధికారులు ఎవడు ఇంత రిస్క్ తీసుకోరు, వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఒక బెంట్ ఆఫ్ మైండ్లో ట్రైన్ అయి ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ నార్మల్గా తప్పు చేయాలంటే చాలా కష్టం. తన గతంలో తీసుకున్న ట్రైనింగు, తను చదివిన చదువు, తన టెంపర్మెంటు అదంతా గుర్తొస్తుంది అనమాట. గుర్తొచ్చేసేసి జనరల్గా అయితే ఇట్లాంటి ఓవర్ స్టెప్పింగ్ చేయరు. దీన్ని ఎక్కడ కూడా తగ్గకోకుండా చర్యలు తీసుకునేంత వరకు ముందుకు వెళ్తారంటారా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారంటారా? కాంప్రమైజ్ అవుతాడని నేను అన్నాను కానీ గత చరిత్రను కనుక గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఏ ఇష్యూని రేజ్ చేసినా కానీ దాన్ని కొంతకాలమే మార్కెటింగ్ చేసుకుని ఆ తర్వాత వదిలేడతాడు. ఇది కూడా అట్నే అవుతుంది. చిత్తశుద్ధితో చర్యలు ఏమి ఉండవు. చిత్తశుద్ధి అని కాదు కానీ ఆయనకి ఇంకా వేరే వాటిపైన మక్కువ ఏర్పడుతుంది. ఆ వేరే అంశాల మీద తనకు నచ్చిన విధానంలో శోధించాలనుకుంటాడు, పరిశీలించాలనుకుంటాడు, చెప్పాలనుకుంటాడు. ఆ రకంగా ఇస్తున్నాడు. సో మరుగున పడిపోతుంది అంటారు ఈ కేసు కూడా? డెఫినెట్లీ పడిపోతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ అరాచకాలు చేసిన అందరూ వచ్చి దాదాపుగా ఇప్పుడు టీఆర్ఎస్ మన కాంగ్రెస్లో కలుస్తున్నారు కదా. సో అది సార్ 100 రోజుల పరిపాలన పైన మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే? నేను 40-45 ఇస్తాను మ్యాక్సిమం. అంతకంటే ఆర్డినరీ పాస్ అంటారు అయితే? ఆర్డినరీ పాస్ అంటే ఇందులో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అరాచకాలను నిరోధించడంలో కొంతవరకు సఫలీకృతమైన, కొంతవరకు అంతే, ఎక్కువ లేదు. రైట్ సార్, ఫైన్, థ్యాంక్ యూ. రైట్ సార్.